ప్రార్థనా శైలి అనండి ఒకసారి. మార్చబడాలి. ఎప్పుడు నువ్వు విశ్వాసిగా మార్చబడిన తర్వాత మొట్టమొదటి అప్పుడు మనం ఏ ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి అని అంటే చాలా జాగ్రత్తగా స్పష్టముగా మనము నేర్చుకుందుము గాక. ఆమేన్. విశ్వాసిగా మార్చబడిన తర్వాత మనము ఒక ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన ప్రార్థన అనే అనుభవము మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఏ అనుభవము, ఏ ప్రార్థన అనుభవం? అసలు విశ్వాసిగా మార్చబడిన తర్వాత మనము ఎలా ప్రార్థన చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యం. అనేక మంది మారుమనసు పొందుతారు, బాప్తిసం పొందుతారు, ఏమండి ప్రభు యొక్క శరీర రక్త మాంసములలో పాలుభాగస్తులు అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రభు యొక్క శరీర రక్త మాంసములు పాలుభాగస్తులై ఒక ప్రత్యేకమైన ప్రార్థన శైలి కలిగి ఉండాలి. ఆమేన్. ఒక ప్రత్యేకమైన ప్రార్థన శైలి దేవునికి స్తోత్రం కలిగి ఉండునుగాక. ఆ ప్రార్థన అనుభవము ఏంటో దేవుని వాక్యములో నుంచే మనము ధ్యానం చేయడము గాక. దేవునికి స్తోత్రం. 141వ అధ్యాయం 3-4 వచనాలు ఎవరైనా చదవగలిగితే, స్పష్టముగా చదివితే నేను మీకు వివరిస్తాను. 141 3-4 వచనాలు చదువుతారా? నేను చదువు. మొట్టమొదటిగా మనకు ఉండవలసిన ప్రార్థన అనుభవం ఏంటంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా రక్షణ పొందిన తర్వాత మనము చేయవలసిన ప్రార్థన అనుభవం ఇది చాలా విలువైనది, అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము, పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము. వారు రుచిగల పదార్థములు నేను తినకుందునుగాక. ఆమేన్. హల్లెలూయా. బాప్తిసం పొందిన తర్వాత యేసయ్య శరీర రక్త మాంసములు భుజిస్తున్న తర్వాత ప్రతిరోజు ఈ ప్రార్థన అనుభవం ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఏ అనుభవం అంటే ప్రతిరోజు అయ్యా నా తలంపులు చెడిపోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటంట, మొట్టమొదటిది ఏంటంట, నా తలంపులు చెడిపోకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడంట మానవునంట తన స్వరూపమందు నిర్మించుకున్నందుకు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎక్కడ? సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఎందుకని నువ్వు సంతాపము నుండి నీ హృదయంలో నొచ్చుకున్నావు అని అడిగితే ఆదికాండము 6వ అధ్యాయంలో చెప్తుంది, 5వ వచనంలో ఏమని చెప్తుందంటే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. నరుల చెడుతనము ఎల్లప్పుడూ చెడ్డదని, వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ చెడిపోయినవంట. ఏం చేయని అంట తలంపులు. మనము ప్రతిరోజు బాప్తిసం పొందిన వారు, దేవుని బిడ్డగా మార్చబడిన మనం చాలా విలువైన, అమూల్యమైన, శ్రేష్టమైన ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదట మన తలంపులు పాడైపోతే
జీవితమే పాడైపోతుంది. తలంపులు పాడైపోతే జీవితమే పాడైపోతుంది. నిజమండి. దేవుడు అంట మనిషిని తన స్వరూపమును తన పోలిక చొప్పున నరుని నిర్మించినందుకంట తను సంతాపము నుండి హృదయములో మనల్ని బట్టి తన హృదయమే నొచ్చుకుందంట. ఎందుకయ్యా అంటే తలంపులు చెడ్డవి. ఏంటంట మరి మన తలంపులలో ఏముండాలి అని అంటే మన తలంపులంట తండ్రి యొక్క తలంపులుగా ఉండాలంట. మన తలంపులంట యేసుక్రీస్తు యొక్క తలంపులుగా ఉండాలంట. ఆమేన్, ఆమేన్. ఎలాగుండాలంట? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి అలా చదివితే తండ్రి యొక్క నామము కుమారుడు యొక్క నామము నొసళ్ళ మీద ఉండాలంట. ఎక్కడ ఉండాలి? నొసళ్ళు అంటే అక్కడ. అంటే ఏంటది? అక్కడ పుట్టే ఏంటి? తలంపు. ఏం పుడతాయి? అందుకనే యేసుక్రీస్తు వారికి, మీకు బాగా తెలుసు తెలియదు, యేసుక్రీస్తు వారికి ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు చెప్పండి? యేసుక్రీస్తు వారికి ముళ్ళ కిరీటం పెట్టారు కదా. ఎందుకంటే నువ్వు రాజువి. అవును, నువ్వు అన్నట్టే నేను రాజుని అని అన్నాడు కాబట్టి నువ్వు రాజు కాబట్టి రాజకీయం ఉంటుంది, తల మీద కిరీటం ఉంటుంది. మరి ఈయనకేం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. ఏం పెట్టారు? ఎందుకు పెట్టారు ముళ్ళ కిరీటం? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారంటే మానవుని యొక్క తలంపులంట నిత్యముగా చెడ్డవి కాబట్టి, తలంపులు పుట్టేది తలలో కాబట్టి ఆ తలలో అంట నా యేసుక్రీస్తు వారికి నీవు ముళ్ళ కిరీటం పెడుతూ ఉన్నావు. ఏం పెడుతున్నావు అంటే బాగా వినండి. మన తలంపులు చెడిపోయిన ప్రతిసారి, మన తలంపులు చెడిపోయిన ప్రతిసారి యేసుక్రీస్తు తలకు నువ్వేం పెడుతున్నావంట? ముళ్ళ కిరీటం పెడుతున్నావంట. ఏం పెడుతున్నావు? ఏం పెడుతున్నావు అండి? మన తలంపులు పాడైపోయిన ప్రతిసారి మన యేసుక్రీస్తు వారికి మనము ఆ తలలో ముళ్ళుగా మారబడుతున్నాం. పాపమునకు ఉన్న ముళ్ళు, పాపము అంటే ముళ్ళు పాపమునకున్న ముళ్ళు ఏమండి? మరణం. ఆ మరణపు ముళ్ళు విరిచాడే యేసయ్య. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మనము బాప్తిసం పొందిన తర్వాత దేవుని బిడ్డలుగా ఉన్న తర్వాత మన ప్రార్థన శైలి మారాలి. దేవునికి స్తోత్రం. మొదట మన తలంపులు బాగుపడాలంటే ఏం చేయబడాలి? ఎందుకంటే ఈ తలంపులు అంట ఎల్లప్పుడు ఏమండి మరి మానవుని హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవి. దేవుడు అంట మానవుని సృజించినందుకు తను నొచ్చుకొని తను సంతాపపడి తన హృదయములో తను నొచ్చుకున్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. రెండవది, మనం ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన. ఇవి చేయం, ఏవేవో ప్రార్థన చేస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే మనం చూపు అనండి ఒకసారి, చూపు అనండి ఒకసారి. ఏవేమంటాడు 31వ అధ్యాయంలో ఒక విలువైన మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారు సార్? నిత్యముగా ఈ కనులకు నేను ప్రతిష్ఠత చేసుకున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? అమ్మా ఏముండాలి మన కనులకి? సెల్ ఫోన్ చూడకుండా ఈ కనులకు ప్రతిష్ఠిత ఉండాలి. సినిమాలు చూడకుండా ఈ కళ్ళకు ప్రతిష్ఠిత ఉండాలి. నిత్యముగా లోకములో ఉన్న అందాలని, ఏంటది? లోకములో ఉన్న అందాలని ఏమండి ఆస్వాదించుకోకుండా ఈ కనులకు ప్రతిష్ఠిత ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? కనులని హృదయం వెంబడిస్తా, హృదయాన్ని కన్నులు వెంబడిస్తాయా? కళ్ళనే హృదయం వెంబడించింది. నీ కళ్ళు చెడిపోతే వెంటనే నీ హృదయం కూడా పాడైపోయింది. మానవుని కళ్ళు చెడిపోతే హృదయం పాడైపోయింది, హృదయం కూడా చెడిపోయింది. అందుకనే భక్తుడైనటువంటి యోగు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నేను నా కనులకు ప్రతిష్ఠిత చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కనులకు నేను
ప్రతిష్ఠ చేసుకున్నాను. ఇప్పుడు నేను కన్యకను ఎలా చూచుదును? ఏంటంట? కన్యకను నేను ఎలా చూచుదును? ఒకవేళ చూస్తే పరముందున్న నా తండ్రి ఆజ్ఞ ఏమగును? ఎక్కడుంది దేవుని ఆజ్ఞ? పరలోకంలో ఉన్న ఆజ్ఞ అంట. నువ్వు భూమి మీద తప్పు చేస్తే కళ్ళతోటి పరలోకములో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞ పాడైపోతాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం.